హాయ్ గాయ్స్, చాలా ఆడియన్స్ ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ వీడియో ఎందులో ఎడిటింగ్ చేసుకోవాలి. చాలా ఆడియన్స్ క్వశ్చన్ ఇదేనండి, యూట్యూబ్ వీడియో ఎందులో ఎడిటింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, మనకు కైన్ మాస్టర్ ఉంది, విఎన్ యాప్ ఉంది, అండ్ ఇన్షాట్ ఉంది, చాలా ఉన్నాయి యాప్స్. సో మనకు నాయిస్ క్యాన్సలేషన్ ఎందులో చేసుకోవాలి, ఎందులో బెటర్ ఉంటుంది, అండ్ వీడియో బ్యాక్గ్రౌండ్ ఎందులో చేసుకోవాలి. సో ఒక్క క్లిక్ లోని మనం వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు, అండ్ ఒక్క క్లిక్ లోని నాయిస్ క్యాన్సలేషన్ ఏదైతే లైక్ ఫ్యాన్ కానీ ఏదైనా కానీ అవుట్ సైడ్ ఏదైతే సౌండ్ ఉంటుందో అది ఒక్క క్లిక్ లోని సో రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో మొత్తం ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఎందులో చేసుకోవాలి అది కూడా చెప్తాను అనమాట. వైటీ క్రియేట్ యాప్ ఉంటుంది కదా, మీరు చూసే ఉండొచ్చు వైటీ క్రియేట్ యాప్ అనేది. సో మీరు ప్లే స్టోర్ లో వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అది కూడా చూపిస్తాను, వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి అది కూడా చూపిస్తాను. లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకుముందు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ఇది కొత్త ఛానల్ కాబట్టి, తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ కాబట్టి దీన్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ అయితే తెచ్చుకోండి, అండ్ కంప్లీట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎవరైనా ఎక్స్పెరిమెంట్ వీడియోస్ చూసే వాళ్ళు కంప్లీట్లీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అని చెప్తున్నమాట. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తా, చూసేయండి. గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే వైటీ క్రియేట్ యాప్ అని ఇన్స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్ లో వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. క్రోమ్ ఉంటుంది కదా, సారీ ఇక్కడ మనకు ప్లే స్టోర్ ఉంటుంది కదా, ప్లే స్టోర్ లో వెళ్ళండి. ఇట్లా ప్లే స్టోర్ లో వెళ్తే గాయ్స్ ఇక్కడ సింపుల్లీ సెర్చ్ చేయండి. సో ఇక్కడ సెర్చ్ చేయాలంటే ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, అండ్ 1 సెకండ్, ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, సెర్చ్ చేసి అండ్ ఇక్కడ వైటీ క్రియేట్ యాప్ అని సెర్చ్ చేయండి. వైటీ క్రియేట్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసింది చూడండి, ఇట్లా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ అయితే వస్తుంది, అప్డేట్ అయితే వేసుకుంటాను అనమాట. సో సింపుల్లీ అప్డేట్ చేసుకున్న తర్వాత నేనైతే అప్డేట్ చేసుకున్నాను. సో ఎందుకోసం అంటే కొద్దిగా నాకు సర్వర్ లేదు కాబట్టి అప్డేట్ ఇస్తాను. ఇక్కడ సింపుల్లీ మీరు ఏం చేస్తారంటే వైటీ క్రియేట్ యాప్ సో ఇట్లా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే గాయస్ ఇక్కడ సింపుల్లీ మీరు చూడండి గాయస్, ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా వస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్ ఇలా వస్తుంది కాబట్టి నేను కూడా ఇందులోనే వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నా. మంచిగా ఉంది, కిర్రాక్ ఉంది అనమాట, అండ్ క్వాలిటీలో వస్తుంది, నాయిస్ క్యాన్సలేషన్ అవుతుంది, అండ్ ఇక ఒకటే క్లిక్ లోని అండ్ మన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో రిమూవ్ చేస్తుంది అనమాట. సూపర్ ఉంది, మీరు చూడండి గాయస్, నేను చెప్తున్నా కదా. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు చూడండి క్రియేట్ షాట్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి గాయస్. ఇక్కడ దీన్ని మీరు ఓకే వేసుకోకుండా ఇక్కడ మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది డౌన్ లో, ఈ ప్లస్ సింబల్కి ఓకే వేసుకోండి. ఈ ప్లస్ సింబల్కి ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ మీరు ఏదైతే వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి అంటున్నారో ఆ వీడియో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఈ వీడియో సెలెక్ట్ చేస్తాను అండ్ ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాను. ఇంపోర్ట్ చేసుకోవాలి, అండ్ ఇంపోర్ట్ చేసుకుంటేనే మనకి ఇట్లా బ్యాక్గ్రౌండ్లో వచ్చేస్తుంది అనమాట. సింపుల్లీ మీరు ఫస్ట్ టైం ఇంపోర్ట్ చేస్తే ఏమైతాయంటే మనకు 1 నుండి 100 వరకు సో ఇంపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంపోర్ట్ చేసిన తర్వాత మనకు టైం లైన్లో అయితే వస్తాయి అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ మనకు సో ఈ వీడియో ఈ టైం లైన్ని ఇట్లా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఎక్కడ నుండి వీడియో కావాలి అనుకుంటున్నారో అక్కడ నుండి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కట్ ఆఫ్ చేయండి. కట్ ఆఫ్ ఎలా చేయాలి, సో ఇక్కడ చూడండి కత్తెర కొడుతుంది చూడండి కింద డౌన్లో, మీకు చూపిస్తా, మీకు తెలవకుండా చూపిస్తా. ఈ కత్తెర కొడుతుంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఒక ఇక్కడ భాగం ఇక్కడ అయిపోతుంది, ఇక్కడ భాగం ఇక్కడ అయిపోతుంది, సపరేట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ భాగం మనం ఏం చేద్దామంటే దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు డిలీట్ చేసుకోవాలి. డిలీట్ ఎక్కడ ఉంటుంది మీకు చూపిస్తామండి. ఇక్కడ లాస్ట్ స్క్రోల్ చేయండి, ఇక్కడ సెకండ్ ఉంది డిలీట్ ఉంది చూడండి, ఇక్కడ నుండి సెకండ్ ఉంది కదా, దీన్ని ఓకే చేయండి. ఇట్లా సపరేట్ అంటే డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ టైంలన్నీ వీడియోని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కాదు చూడండి, సో ఇప్పుడు మనకి ఏముంది సెకండ్ మంది ఫిల్టర్ ఉంది చూడండి. ఈ ఫిల్టర్ని సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ సో ఇక్కడ నుండి ఏదైనా ఫిల్టర్ పెట్టుకోవచ్చు, బ్లాక్ పెట్టుకోవచ్చు, డిఫరెంట్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. నాకు పప్పు అంటే పప్పు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ డ్రామా ఉంది, అండ్ కఫర్ ఉంది, డస్క్ ఉంది, రెట్రో ఉంది, అండ్ వింటేజ్ ఉంది, ఇక గోల్డెన్ చాలా మంచి అనిపిస్తుంది, అండ్ సినిమాటిక్ అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి వైబ్రెంట్ ఉంది, డీప్ ఉంది, వివో ఉంది. సో డిఫరెంట్ ఉన్నాయి చూడండి, ఏది కావాలంటే అది పెట్టుకోండి. ఇక్కడ డీప్ అనేది చాలా మంచి అనిపిస్తుంది, ఇక్కడ వైబ్రేట్ అనేది చూద్దాం, కొద్దిగా మంచిగా అనిపిస్తలేదు. డీప్ అనేది చాలా మంచి అనిపిస్తుంది. ఓకేసి ఇక్కడ డన్ చేసాను అనమాట. సింపుల్ ఇట్లా డన్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ ఎఫెక్ట్స్ కూడా సెలెక్ట్ చేసిస్తే, ఎఫెక్ట్స్ ఎందుకు మన ఇప్పుడు కొద్దిగా మన వీడియో పాట్ అనేది మధ్యలో పాట్ అనేది ఎఫెక్ట్స్ పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి గాయస్, ఇక్కడ సింపుల్లీ దీన్ని ఓకే చేస్తుంది చూడండి, కొద్దిగా ఇంపోర్ట్ అవుతుంది చూడండి. ఇట్లా డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. 3D గ్లాసెస్ అని చూడండి, 3D గ్లాసెస్ అనమాట. సో ఇది కూడా బాగుంది. అండ్ ఇక్కడ యాసిడ్ బ్లోటర్ ఉంది చూడండి, దీన్ని కూడా సెలెక్ట్ చేస్తే దీన్ని కూడా సో చూడండి యాసిడ్ బ్లోటర్ ఎట్లా వస్తుంది చూడండి. ఇట్లా యాసిడ్ బ్లోటర్ అయితే ఇట్లా అయితే వచ్చింది గాయస్ చూడండి. సో మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోండి, లేదా స్కిప్ చేసుకోండి. నన్ను చేసేస్తే ఇక్కడ క్యాన్సిల్ చేసేస్తాను అనమాట. సో ఇక్కడ మనకు అడ్జస్ట్ ఉంది చూడండి, మనం కలర్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి. బ్రైట్నెస్ ఉంది, ఎక్కువ కావాలంటే అంత పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. కాంట్రాస్ట్ ఉంది అనమాట, కాంట్రాస్ట్ కూడా పెట్టుకోవచ్చు, ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. హైలైట్ ఉంది అనమాట, సో ఇక్కడ చూడండి హైలైట్ కూడా చాలా బాగుంది. షాడోస్ ఉంది, ఇంకా వైట్ పాయింట్ ఉంది, బ్లాక్ పాయింట్ ఉంది, సచురేషన్ ఉంది. సో చాలా ఉన్నాయి, మీరు ఎట్లా కావాలంటే అట్లా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అడ్జస్ట్ చేసుకో అంటే మంచిగా కూర్చొని మీరు సో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది క్యాన్సిల్ చేస్తున్నా అనమాట. అండ్ ఇప్పుడు చూడండి మనకి ఏముంది, ఒకటే క్లిక్ లో మనకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. ఓన్లీ ఒకటే క్లిక్ లోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. ఎలా అవుతుంది మీకు చూపిస్తా చూడండి. సో ఈ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేస్తే గాయస్ ఇలా క్లిక్ చేస్తే ఆయన ఇక్కడ కట్అవుట్ ఉంది కదా, ఈ కట్అవుట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆయన ఇప్పుడు సో
మనకు కట్అవుట్ అయితే చేసేసింది చూడండి. సో ఒక క్లిక్లోనే కట్అవుట్ అయితే చేసేసింది. మనకు అక్కడ క్రోమా కీ ఉంది, నన్ ఉంది, 3 ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. ఈ 3 ఆప్షన్స్లో మనకు కట్అవుట్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఈ క్రోమా కీ అనేది వర్క్ అవుతలేదు చూడండి, అవునా, వర్క్ అవుతలేదు. సో ఈ కట్అవుట్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతున్నది. అండ్ దీన్ని క్లిక్ చేసేసి ఆయన ఇప్పుడు డన్ చేశాను అనమాట. మీకు కావాలంటే డన్ చేసేసుకోండి, నేను క్యాన్సిల్ చేస్తున్నాను అనమాట సింపుల్. ఓకే, ఇప్పుడు చూడండి మనకు ట్రాన్స్లేషన్ ఉంది చూడండి. ఈ ట్రాన్స్లేషన్ చేసుకోవాలంటే మన బ్యాక్గ్రౌండ్ మన వీడియోలో ఏదైనా సింపుల్గా ట్రాన్స్లేషన్ రావాలంటే ఇక డిసోల్వ్ ఉంది, ఆయనకి ఫైట్ టు బ్యాక్ ఉంది అనమాట, ఫేట్ టు బ్యాక్ ఉంది, సారీ, ఆయనకి ఫేట్ టు వైట్ ఉంది. ఎలా అయినా చేసుకోవచ్చు, మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ చేసేస్తున్నాను అనమాట సింప్లీ. అండ్ ట్రాన్స్లేషన్ అయిపోయింది. ఆయనకి వాల్యూమ్ అంటే వాల్యూమ్ మీరు ఎక్కువ పెట్టుకోవాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు మెయిన్ థింగ్ ఏంటంటే గాయస్, ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్యాన్సిలేషన్ అన్న కదా, ఇక్కడ చూడండి ఆడియో క్లీనప్ ఉంది చూడండి. సో మీకు చూపిస్తా ఏంటంటే గాయస్ చూడండి. అండ్ 1 సెకండ్, ఇక్కడ ఉంది చూడండి ఆడియో క్లీనప్. దీన్ని మీరు సెలెక్ట్ చేయండి గాయస్, ఇక్కడ ఇట్లా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ 1 సెకండ్. అండ్ ఇప్పుడు చూడండి జస్ట్ ఇట్లా ఆడియో క్లీనప్ చేసేస్తే ఓకే చేసేస్తే, అండ్ ఆడియో క్లీనప్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ టాప్ టు టర్న్ ఇన్ ఆన్ ఆఫ్ అంటుంది. సో ఇది ఆఫ్ అయింది అని చెప్తుంది. సో ఇది చేసుకోవాలంటే చేసుకోవచ్చు. క్లీనప్ ఈ టర్న్ ఆన్ ఆఫ్ అంటుంది. అండ్ ఇప్పుడు చూడండి మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు, నాకు ఇది అవుతలేదు, మీరు చేసుకోండి. ఇందాక చేశాను బట్ ఇది కొద్దిగా వీడియోలో ఇది అయింది కాబట్టి. సో ఇది అవుతుంది, కంప్లీట్ అవుతుంది. ఆడియో క్లీనప్ అయితే అవుతలేదు, ఇక్కడ నాకు ఆఫ్ అని చూపిస్తుంది. ఎందుకు ఇలా వస్తుంది అంటే గాయస్, ఇక్కడ నేను ఆల్రెడీ చేసిన ఒక వీడియో చేసిన కాబట్టి నాకు ఇట్లా వస్తుంది. కాబట్టి మీకైతే ఏమొస్తుంది అంటే ఆడియో క్లీనప్ వస్తాయన్నమాట, 1 నుండి 100 వరకు వస్తాయన్నమాట. అలా క్లీన్ చేసుకోండి. మనకి ఇక్కడ స్పీడ్ ఉంది, స్పీడ్ అయితే చేసుకోండి. రొటేట్ ఉంది, మనకు రీప్లేస్ ఉంది, డిలీట్ ఉంది, డూప్లికేట్ ఉంది. మీరు మీ వీడియోని డూప్లికేట్ చేసుకోవాలంటే డూప్లికేట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట, యువర్ చాయిస్ అన్నమాట. మనకి ఇక్కడ ఏముంది చూడండి గాయస్, ఇక్కడ ఇంకా మీకు చూపిస్తుంది చూడండి. ఇక్కడ బాణం కొడుతుంది కదా, ఇది రేష్ ఉంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ ఓవర్లే ఉంది, అంటే మనకి ఇంకొక వీడియో, ఈ వీడియో కాకుండా ఇంకొక వీడియో కావాలంటే ఓవర్లే చేసుకోవచ్చు అనమాట. ఓవర్లే చేసేస్తే ఇంకొక వీడియో మనకు తీసుకుంటుంది అనమాట. చూడండి, అంటే గ్యాలరీకి వెళ్ళిపోయింది అనమాట. సింపుల్లీ మనం ఇంకొక వీడియో తీసుకోవచ్చు అనమాట, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇంకొక వీడియో వచ్చింది చూడండి, టైం లైన్లో ఇంకొక వీడియో వచ్చింది చూడండి. అట్లా తీసుకోవాలంటే తీసుకోవచ్చు అనమాట. ఓకే, అది ఇప్పుడు బాణం గుర్తుకు సెలెక్ట్ చేసేస్తే ఇంకేముంది, టెక్స్ట్ ఉంది, ఇంకా స్టిక్కర్స్ ఉంది. స్టిక్కర్స్ కూడా పెట్టుకోవచ్చు, చాలా మంచి స్టిక్కర్స్ అయితే వస్తాయి చూడండి. సబ్స్క్రైబర్స్ అండ్ బెల్ ఐకాన్ ఉంది చూడండి. సో ఎలా అయినా పెట్టుకోవచ్చు చూడండి గాయస్, ఇక్కడ చూడండి. సో ఇట్లా డిఫరెంట్ చేసుకోవచ్చు, చిన్నగా చిన్నగా చేసుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు అన్నమాట. సో అట్లా గాయస్ ఇక్కడ ఇంకా బాణం గుర్తు సెలెక్ట్ చేసిన తర్వాత ఆయనకి సౌండ్ ఉంది. ఇక సౌండ్ మనం ఏదైనా మ్యూజిక్ పెట్టుకోవాలంటే మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు. ఈ సౌండ్ని సెలెక్ట్ చేసేస్తే గాయస్ ఇక్కడ అండ్ ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ మ్యూజిక్ కనిపిస్తుంది, మ్యూజిక్ కనిపిస్తుంది, సౌండ్ ఎఫెక్ట్స్ అనిపిస్తుంది, యువర్ మ్యూజిక్ అనిపిస్తుంది అనమాట. యువర్ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోవాలంటే యువర్ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అలౌ చేసేయండి. అండ్ సింపుల్ అలౌ చేసేయండి. మన మ్యూజిక్ ప్లేయర్కి వెళ్ళిపోతుంది అనమాట. మన ఓన్ మ్యూజిక్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట, యువర్ చాయిస్ అనమాట. ఓకే, సో ఏది కావాలో అది పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ ఫ్రీ మ్యూజిక్స్ అయితే లేవు, అండ్ ఇందులో లేవు కాబట్టి మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట. ఓకే గాయస్, నేను బ్యాక్ వస్తున్నా. సింపుల్ ఇంకేముంది చూడండి, వాయిస్ ఓవర్ ఉంది. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. దీన్ని ఇట్లా క్లిక్ చేసిన తర్వాత సో ఇట్లా ఈ రెడ్ బటన్ క్లిక్ చేసేస్తే మనం వాయిస్ ఓవర్, హాయ్ గాయస్ ఎలా ఉన్నారు, బాగున్నారు, ఇట్లా డిఫరెంట్ మీరు మాట్లాడుకోవచ్చు, ఎలా అయినా మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ డన్ చేసేయచ్చు అనమాట. ఎస్పెక్ట్ రేషియో ఉంది చూడండి. ఎస్పెక్ట్ రేషియో అంటే ఏంటి గాయస్ చూడండి, మన వీడియో ఇలా తీస్తుండ్రా, అంటే షార్ట్ రూపంలో వీడియో తీస్తుండ్రా లేదా లాంగ్ ఫార్మాట్లో వీడియో తీస్తుండ్రా, మీరు చూస్ చేసుకోమంటుంది. మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ 16:9 ఉంది, 9:16 ఉంది అనమాట. అండ్ ఇక్కడ 1:1 ఉంది అనమాట. మనం లాంగ్ ఫార్మాట్లో వీడియో తీసినాం కాబట్టి 16:9 పెట్టుకోవాలి, లేదా షార్ట్ ఫార్మాట్లో తీస్తే ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసేసి మీరు సేవ్ చేయాలన్నమాట. మనం లాంగ్ ఫార్మాట్లో చేస్తున్నాం కాబట్టి 16:9 సెలెక్ట్ చేసి ఆయన ఇక్కడ సేవ్ చేసేయండి అనమాట. సింపుల్లీ మనకి ఇప్పుడు సో మొత్తం అయిపోయిన తర్వాత మీరు కటాప్ మొత్తం చేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి గాయస్ చూడండి, మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ బాణం కొడుతుంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సింపుల్లీ మనకి ఇక్కడ ఫ్రేమ్ రేట్ చూసుకుంటే 30 FPS ఉందన్నమాట. మనకు ఎక్కువ లేదు, 60 FPS ఉంటే చాలా మంచిది, అండ్ మనకు లేదు కాబట్టి. ఫైల్ ఫార్మాట్ చూసుకుంటే MP4 ఉంది, మనకు రెజల్యూషన్ చూసుకుంటే 1080 ఉంది. మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూడండి 2K ఉందన్నమాట, 2K రెజల్యూషన్ ఉంది, మనకు 1440 కూడా ఉందన్నమాట. మనకు HD క్వాలిటీలో 1080 బాగుంటాయి కాబట్టి, అండ్ HD క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా సింపుల్ ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మీరు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయండి 100%. సో నాయిస్ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. నేను చూపించాను కదా, నాకు ఇట్లా ఆఫర్స్ ఉంది కదా, మీకు రాదు. ఎందుకోసం అంటే నేను ఆల్రెడీ చేసిన వీడియో, నేను ఒక మిస్టేక్ చేసిన కాబట్టి అది నేను వీడియో ఏదైతే రికార్డ్ చేసినో ఫస్ట్ రికార్డ్ చేసినో పాట అది, సో నేను ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చేయలేదు కాబట్టి నేను నెక్స్ట్ మళ్ళీ రికార్డ్ చేస్తున్నా కాబట్టి అదే వీడియో తీసుకున్నా నాకు అది రాలేదు. సో మీకు కావాలంటే ఇంకోసారి చూపిస్తారు, క్యాన్సిల్ చేస్తా చూడండి. సో క్యాన్సిల్ చేస్తున్నా చూడండి. అండ్ ఏదో ఒక వీడియో ఇక్కడ చూడండి, ఈ వీడియో నాయిస్ క్యాన్సిలేషన్ చేసిన అనుకుంటా, దీన్ని నేను చేస్తాను చూడండి. సెలెక్ట్ చేసిన ఇక్కడ మనకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆడియో క్లీన్ దీనికి సెలెక్ట్ చేస్తా చూడండి. ఇట్లా మనకు సో చూడండి ఇట్లా తీసుకుంటుంది చూడండి, మీకు కావాలంటే చూపిస్తుంది చూడండి. ఇట్లా ఆడియో క్లీన్ అప్ ఇట్లా చేసేస్తుంది. సింప్లీ ఒకటే క్లిక్లోని ఆడియో క్లీన్ అప్ అయితే అయిపోతాయని చెప్తున్నా అన్నమాట. సింప్లీ ఒకటే క్లిక్లోని
అవునా చూడండి అవునా ఆడియో క్లీన్ అప్ అయితే రిమూవ్ అయితే అయిపోయిందని చెప్తుంది. సో ఇట్లా నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అయిపోయిందని చెప్తుంది. సో ఒకటే క్లిక్లోనే ఇలా చేసుకోండి 100% మీ వీడియో. అండ్ ఇట్లా ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఎక్కడో ఎడిటింగ్ చేసుకోకుండా ఇందులో అయితే వైటీ క్రియేట్ యాప్లోనే చేసుకోండి. 100% మీకు రిజల్ట్ అయితే 100% పక్కా వస్తుంది. సో నేనైతే ఇందులోనే చేసుకుంటా, మీరు ఎందులో చేసుకుంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.